బెంగుళూరు రేవ్ పార్టీ ప్రధాన సూత్రధారి లంకపల్లి వాసు. సో, లంకపల్లి వాసు గురించి ఒక్కొక్క విషయాలు తెలుసుకుంటే బాబోయ్ అనిపిస్తుంది. ఇతను ఎక్కడి నుంచో పుట్ల, ఎక్కడి నుంచో రాలా. మన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన, విజయవాడకు చెందినటువంటి అతనే. ఆంజనేయ కొండ వాగు సమీపంలో కొండపైన వీళ్ళ చిన్న ఇల్లనమాట. ఒక 150 గజాల విస్తీర్ణంలో ఉండే ఒక చిన్న ఇల్లు. చిన్నప్పుడే తండ్రి చనిపోయడంతో తల్లి కూలీ నాలి పని చేసుకుంటూ, దోసలు అమ్మే పని చేసుకుంటూ, తర్వాత ఎల్ఐసి ఏజెంట్‌గా పనిచేస్తా ఇతనితో పాటు ఇంకో ఇద్దరు ఆడపిల్లల్ని పెంచింది. ఇతను మాత్రం ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే 10th క్లాస్‌తోనే చదువు ఆపేశాడు. ఎప్పటికైనా మంచి క్రికెటర్ అవ్వాలి అనుకున్నాడు. కానీ ఆ క్రికెటర్ అయ్యే క్రమంలో ఆయన క్రికెట్ బుకీగా మారిపోయాడు. అంటే క్రికెట్ బెట్టింగ్‌లు వేయడం స్టార్ట్ చేసి, అక్కడ దగ్గరలో కేదార్నాథేశ్వర పేటలో లోటస్ అనే ఒక కంపెనీలో ఈయన బుకీగా జాయిన్ అయ్యాడు. ఒక బుకీకి అసిస్టెంట్ కేవలంగా. అలా మెల్లిమెల్లిగా ఇతను మంచి స్పెక్యులేటర్, మంచి ఆప్టిమిస్ట్, మంచి పెసిమిస్ట్, ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని. ఇవన్నీ కూడా మనం స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తున్నాం. కానీ ఇక్కడ బెట్టింగ్ రాయిలలో మాత్రం ఇతను ఆరితేరిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఇతను చెప్పాడు అంటే ఖచ్చితంగా దాని మీదే పడుద్ది. అలా చాలామందికి లాభాలు చేకూర్చాడు. వాళ్ళపైన కమిషన్లు కూడా తీసుకున్నాడు. ఇంకా స్లోగా ఏం చేసేవాడంటే ఒక చిన్న హౌసెస్ తీసుకొని అందులోనే అందరినీ కూర్చోబెట్టి బెట్టింగ్లు ఆడించేవాడు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే 'జులై' సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఒక చోట బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్తాడు. మీకు అర్థమై ఉంటే ఆ టైప్ ఆఫ్ సంథింగ్ ఒక గదిని. సో, మెల్లిమెల్లిగా బెట్టింగ్లతో పాటు అక్కడ మందు, యథేచ్ఛగా, తర్వాత డ్రగ్స్, తర్వాత అమ్మాయిలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పబ్బులు కొన్నాడు, బోల్డన్ని విల్లాలు కొన్నాడు, ఫ్లైట్లలో తిరిగేవాడు. ఆంజనేయ కొండ వాగు మీద వాళ్ళ ఇల్లు అయితే ఉండేదో ఆ 150 గజాల ఇల్లు పెద్ద బంగ్లా నిర్మించాడు, విల్లా నిర్మించాడు. రేకుల షెడ్ వేసి పైన అక్కడి నుంచే ఈ కార్యకలాపాలన్నీ చేసేవాడనమాట. ప్రతి చోట సీసీటీవీ పెట్టుకున్నాడు. అండ్ అలా మొదలైన ఇతని చీకటి సామ్రాజ్యం హైదరాబాద్, ముంబై, చెన్నై అన్నిట్లో, బెంగళూరు అన్నిట్లో విస్తరించి ఉండగా పబ్బులు కూడా నడిపేవాడు. ఆ పబ్బులు నడిపే క్రమంలోనే ఈ పెడ్లర్లతో ఇతనికి సంబంధాలు వచ్చాయి, ఈ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో. అలా ఇతను ఒక పార్టీ ఆర్గనైజ్ చేశాడంటే అది మామూలు లెవెల్లో ఉండేది కాదనమాట. అంటే మోస్ట్లీ బెట్టింగ్లు ఆడేవాళ్ళు, ఇంకేమైనా ఇట్లాంటి రిలాక్స్లు కావాలనుకునే వాళ్ళు ఇతనికి సంప్రదిస్తే వీళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అప్పుడప్పుడు ఒక్కొక్క ఫామ్ హౌస్ తీసుకొని అక్కడ పార్టీలు అరేంజ్ చేసేవాడు. ఆ పార్టీలకి సినీ రాజకీయ ప్రముఖులందరూ అటెండ్ అయ్యి ఇతన్ని ఫుల్గా మేపేవాళ్ళు అనమాట. సో, అలా లక్షల్లో పార్టీ జరిగేది. ఇప్పుడు జరిగిన పార్టీ కూడా బర్త్డే పార్టీ అని చెప్పి గోపాల్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు. అంతే తప్ప వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరుతో ఈ పార్టీ జరిగింది. ఎంట్రీ 50 లక్షలు. మహామహులు వచ్చారు. మరి కాకాని గోవర్ధన్ ఉన్నాడా లేదో తెలియదు. ఆయన పాస్పోర్ట్ అయితే దొరికింది. నటి హేమ అయితే ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. శ్రీకాంత్ గారు లేరు అని కన్ఫర్మ్ అయిపోయింది. యాంకర్ శ్యామల లేదు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా బోల్డంత మంది ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు ఒకటి బయటకు వస్తున్నాయి. మరి వాళ్ళందరూ నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మాత్రం త్వరలో తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.